ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో ఒక మంచి మిత్రుడు కావాలంటే ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోండి. మీ స్కూల్లో మీ పక్కన యూనిఫామ్ వేసుకుని కూర్చునే వాడెవ్వరూ మీ నుంచి ఏమీ ఆశించేవాడు కాదు. వాళ్ళని ఈడ్చకూడదు, ద్వేషం ఉండదు, నిజాయితీ మాత్రమే ఉంటుంది. ఏదో ఒక రోజు మనం చాలా గొప్పవాళ్ళం అవుతామని తెలిసి వాళ్ళు మనకు మిత్రుడు కాదు. వాళ్లే మనం ఎంత గొప్పవాళ్ళం అయినా మనం తప్పుంటే ఏమి చూపిస్తారు. ఈ విషయాలన్నీ చెప్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఇప్పుడు మీ అందరికీ మంచి బట్టలు ఉంటాయి, తినడానికి మంచి తిండి, చదువు పడిన పుస్తకాలు. కానీ ఇవన్నీ ఏమీ లేని ఒక మామూలు అశోక్ కుమార్ మీరు ఊహించారు. అప్పుడు నేను ఒట్టి అశోక్ కుమార్, పేదవాడైన రాజ్కుమార్ కొడుకు అశోక్ కుమార్. బట్టలు కొనుక్కునే సముద్రం, మాసిపోయిన చొక్కా, మోకాల దగ్గర తిరిగిపోయిన నిక్కలతో స్కూల్కి వెళ్ళిన అశోక్ కుమార్. కొడుకు కొనుక్కుని గతిలేక ఆకుల్ని అడ్డం పెట్టుకుని వర్షంలో కలుస్తూ స్కూలుకు వెళ్ళిన అశోక్ కుమార్. ప్రతి మనిషి జీవితంలో తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు. నాకు కూడా అలాగే ఒక స్నేహితుడు ఉండేవాడు. చిరితో పెట్టుకున్న ఆ స్నేహితుడు, నేనేదో లైఫ్లో సాధిస్తానని కలవగలిగిన స్నేహితుడు, నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారణమైన నా స్నేహితుడు. నా ప్రాణానికి ప్రాణం బాధ. మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రం తాగేవాడు. టిఫిన్ బాక్స్ నాకు ఇచ్చి నా అన్నం పెట్టేవాడు నా అన్నపాలు. వాళ్ళ నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము ఊరింటి ఆఫీస్లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాడు. నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాటి డబ్బుతోనే చూశాను. నాకు ఎంతో ఇష్టమైన జీవుడు వాడే కొనిపెట్టేవాడు. తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు. వాడు అన్నం తొలగినప్పుడు నన్ను వాడి షాప్కి తీసుకెళ్ళి నా హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు. నాలో ఒక నటుడున్నాడని ముందుగా వాడే గుర్తించాడు. వాడి కళతోనే నేను ప్రపంచాన్ని చూశాను. నాకు కళలు కలడం నేర్పించింది వాడే. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత పై చదువులకు సౌదరు, చేతిలో డబ్బులు, ఇంకేదో తెలియదు, లోకమే చిక్కింది. అప్పుడు నా బాలు, రే నువ్వు నటుడు అవరా, పెద్ద ఆకర్షణ అవుతావరా అని చెప్పాడు. నేను నటన అమ్మాగా అని అడిగాను. రే నువ్వు స్కూల్లో కురుక్షేత్ర డ్రామాలు వేసేటప్పుడు దుర్యోధనుడు వేషం ఇచ్చావు కదా, దానికి జనమంతా నేను పొగిడారే. వాడు నీ నటనను మాత్రం పొగడలేదురా, నీ స్టైల్ని చూసి పొగిడారా. నువ్వు పెద్ద నటుడు అవుతావరా, నువ్వు మొదలు వెళ్ళు అని ధైర్యం చెప్పి వాడి చెవులుకున్న ఆ 2 పోపుల్ని నేను ఈ రుణాన్ని ఎప్పుడు ఎలా తీర్చుకోగలను అని వాడిని అడిగాను. అప్పుడు వాడు చెప్పింది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. నువ్వు నాకు తిరిగి వాసింది వీలేదు షోక్, కానీ నువ్వు గొప్పవాడివి. ఇచ్చే స్థాయిలో ఉండి ఎవరైనా నీ సహాయం కోరి వచ్చినప్పుడు నన్ను గుర్తించు. వాడి చిన్న డబ్బు తీసుకుని చెన్నైకి బయలుదేరిన అశోక్ ఇవాళ మేము చూసుకోగలుగుతారు. అశోక్ కుమార్ నేను ఇక్కడ అది వస్తున్నాను తెలియదు. ఎక్కడున్నాడు తెలియదు. ఒక అమ్మాయి ఫ్రెండ్ కోసం ఊరోజులు వెళ్ళిపోయిన బాధ వచ్చిన ఇంకా నా కళలో ఉన్నాడు. ఈ కుచేలుని తన డబ్బుతో కుబేరుని చేసిన కృష్ణుడు నా బాలకృష్ణ
ఎప్పటికీ రవ్వదేవుతుంది. మిత్రమా, నీ మిత్రుడు ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నప్పుడు నా పక్కన నువ్వు లేవే అన్న బాధ ప్రతి నిమిషం మనం తెలుస్తూనే ఉంటుంది. పెద్దవాడు మాతా పిత గురువు దైవం అంటారు. అందులో ఎందుకు మిత్రులు వదిలేశారో నాకు తెలియదు. నా వద్ద నాకు మాతా పిత గురువు, తర్వాత మిత్రులు, ఆ తర్వాతే దైవం.